వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. సింపుల్గా ఇప్పీ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దామన్నమాట. ఇక్కడ నేను 5 రూపీస్ ప్యాక్స్ అనుకుంటా అండి. ఇవి 3 తీసుకున్నాను అనమాట. సో చక్కగా కట్ చేస్తున్నాను. గట్టిగా తినే వాళ్ళకైతే ఈ 3 ప్యాకెట్స్ ఒక్కళ్ళకే సరిపోద్దండి. కొంచెం మాకులాగా కొంచెం కొంచెం తినే వాళ్ళకైతే ఇద్దరికి వస్తుంది 3 ప్యాకెట్స్ ఆఫ్ నూడిల్స్. సో ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయా లేదా అని చూస్తున్నానండి. ఒక బౌల్లో కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత ఇప్పీ నూడిల్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పీ నూడిల్స్ వేసేద్దాం. సో ఎప్పుడైనా అండి ఇది డైలీ తినకూడదు, హార్ట్ డిసీజెస్ వస్తాయి అన్నమాట. సో మా బుడ్డోడు అడిగినప్పుడు తప్పకుండా చేస్తూ ఉంటాను ఇలాంటివి అప్పుడప్పుడు అన్నా. సో 3 ప్యాక్స్ ఆఫ్ ఇప్పి వేసేసామండి. సో అవి బాయిల్ అవ్వాలన్నమాట మంచిగా. అందరూ ఇప్పి నూడిల్స్ అన్నా మ్యాగీ అన్నా 2 మినిట్స్లో అయిపోయింది రెసిపీ అంటారండి. లేదు, చాలాసేపు బాయిల్ అవ్వాలన్నమాట. అవి హార్డ్గా ఉంటాయి, మనకి ఉడికినట్టే ఉంటాయి కానీ ఎట్లా చెప్పాలి, గట్టిగా ఉంటాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా ఇలా అంటే మెరిగిపోయేటట్టు బాయిల్ అవ్వాలన్నమాట. సో అది ఫుల్ హైలో పెట్టేసి బాయిల్ చేస్తున్నాను అనమాట. కొంచెం బాయిల్ అయినాక వాటిని ఇలా గంటితో అలా అలా అంటే చక్కగా విడిపోతాయి. ఈలోపు మసాలా ప్యాక్స్ కట్ చేసుకుందాం, అవి బాయిల్ అయ్యేలోపు. చాలా సింపుల్ అండి. మీరు కావాలంటే నూడిల్స్ బాయిల్ అయ్యేటప్పుడే క్యారెట్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఎగ్తో కూడా చేసుకోవచ్చు. మేము ఎక్కువ ఎగ్తో ఇష్టపడతామండి. నార్మల్గా ఇష్టపడతాం, ఎగ్తో ఇష్టపడతాం. ఇంకా క్యారెట్ క్యాప్సికమ్ పెద్దగా ఇష్టం ఉండదు, అంటే హెల్తీ కదా, అందుకే నచ్చదు అనమాట. అలా కూడా ట్రై చేయొచ్చు. బట్ ఈసారి ఎగ్ నూడిల్స్ ఎగ్ ఇప్పీ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ప్యాక్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి చక్కగా. ఏం చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి? డూ ఫాలో అండి ప్లీజ్. చాలా కష్టపడుతున్నాను వీడియోస్ కోసం. అఫ్కోర్స్ అందరు కష్టపడతారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కష్టానికి ఫలితం దక్కుతుందన్నమాట. చూసారా, అవన్నీ చక్కగా విడిపోయినాయి అన్నమాట, రౌండ్ అంతా కూడా. సో వాటర్ అంతా ఇంగిపోయిందండి, చూసారు కదా. ఇక్కడ నేను మసాలా ప్యాక్స్ వేస్తున్నాను. వాటర్ ఉన్నప్పుడు మసాలా ప్యాక్స్ వేయొద్దండి. వాటర్ అంతా ఇంకిపోయి ఇలా నూడిల్స్ ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వేయండి మసాలా, బాగుంటుంది అప్పుడు టేస్ట్. కొంతమంది వాటర్ ఉండగా వేసేస్తారు, ఇంకా మసాలా అంతా వాటర్లో కలిసిపోతుంది కానీ నూడిల్స్కి పట్టదండి ఆ మసాలా అనేది. సో ఈ టెక్స్చర్, ఈ కంటెంట్లోకి నూడిల్స్ వచ్చిన తర్వాత మాత్రమే మసాలా యాడ్ చేయండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. సో కలపటానికి అవ్వట్లేదండి, అందుకే పక్కన పట్టుకున్నాను గట్టిగా. చూసారా, మన యమ్మీ యమ్మీ ఇప్పీ నూడిల్స్ రెడీ. Thanks for watching. Do follow for more videos. Bye.